చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యత స్వీకరించిన తర్వాత ఐఏఎస్ అధికారులు గాని ఐపీఎస్లు గాని నేర చరిత్ర ఉన్నటువంటి అధికారులకి ఒక మెసేజ్ ఇచ్చారు ఆయన. మారిపోండి లేదంటే పారిపోండి, మారిపోండి లేదంటే పారిపోండి అని. కొందరు మారేదానికి ట్రై చేస్తున్నారు, కొందరు మారినారు, కొందరు పారిపోతున్నారు. ఆ పారిపోయే వాళ్ళ జాబితాలో ప్రవీణ్ ప్రకాష్ ఉన్నాడు. నేను అడుగుతున్నాను వీళ్ళని, ఈ ఐఏఎస్ అధికారులు మీకు ట్రైనింగ్ ఏం నేర్పించారు? మీరు సెలక్షన్ సివిల్ సర్వీసెస్ రాసి సెలెక్ట్ అయ్యి వచ్చారు కదా, కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి కదా, దాన్ని అనుసరించి పనిచేయాలి కదా. మీరు ఆ రూల్స్ రెగ్యులేషన్స్ ని అనుసరించి పనిచేయకుండా పచ్చి వైసీపీ కార్యకర్తల్లాగా పనిచేయడం ఎందుకు? జగన్మోహన్ రెడ్డి చెప్పిన దానికి ఊడిగం చేయడం ఎందుకు? ఈ రోజు ఈ విధంగా ఎంక్వైరీలు ఫేస్ చేయడం ఎందుకు? చూడండి, ఆయన వాసుదేవ్ రెడ్డి అనేసి ఐఆర్టీఎస్ అధికారి, ఆయన రైల్వే శాఖ అధికారి, ఆయన తీసుకొచ్చి బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా వేసినారు. రైల్వే డిపార్ట్మెంట్ కి బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీకి ఏం సంబంధం? ఎక్కడ లింక్ ఉంది? ఆయన శ్రీలక్ష్మి ఎందుకేసారు అనుకోవాలి. అవినీతి, సొంత సామాజిక వర్గం అవినీతి, మీరేమన్నా అనుకోండి. నేను సింపుల్ క్వశ్చన్, ఎవరైనా సమాధానం చెప్పేటప్పుడు చెప్పండి. వాసుదేవరెడ్డి ఈజ్ ఇండియన్ రైల్వే ట్రాఫికింగ్ సర్వీస్ అధికారి. ఆయన తీసుకొచ్చి ఒక ఐఏఎస్ ఆఫీసర్ చేయాల్సిన డ్యూటీలో ఎలా వేస్తారు డిప్యుటేషన్ మీద? అదేవిధంగా ఎక్కడో ఎందుకు టీటీడీ తీసుకోండి, ఎంతో మంది ఐఏఎస్ అధికారులు అందుబాటులో ఉండగా టీటీడీ ఈఓగా ఒక సీనియర్ మోస్ట్ ఐఏఎస్ అధికారి, దట్ టు ర్యాంక్ ఇన్ ద ప్రిన్సిపల్ సెక్రటరీ ఉండాల్సిన వ్యక్తి చేత ధర్మారెడ్డి ఐడిఈఎస్ ఇండియన్ డిఫెన్స్ ఎస్టేట్ సర్వీస్ ఆయన్ని తీసుకొచ్చేస్తారు. అంటే ఇంకెక్కడ ఐఏఎస్ అధికారులు అందుబాటులో లేదనా? వీళ్ళందరూ వచ్చిన తర్వాత లూట్ చేసేసినారు. లూటీ అంటే బాగా లూటీ చేయగలిగే వాళ్ళని తెచ్చుకున్నారనా మీరు, మీ ఉద్దేశం? ఎవడైతే లూటీ చేస్తాడో, ఎవడైతే దోపిడీ చేస్తాడో, ఎవరైతే మేము చెప్పిన దానికి తల ఊపుతారో గంగిరెద్దులు మరి అట్లాంటి వాళ్ళే తెచ్చుకున్నారు. ఇప్పుడు మీరు ఐఏఎస్ శ్రీలక్ష్మిని తీసుకోండి, ఆమె తెలంగాణలో ఉనింది, ఆమెను తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ డిప్యుటేషన్ మీద తెచ్చుకోవాల్సిన అవసరం ఏముంది? సింపుల్ క్వశ్చన్ అండి. ఐఏఎస్ శ్రీలక్ష్మి జైలుకు పోయి వచ్చింది, జైలుకు పోయి వచ్చినా కూడా మారలేదు. తెలంగాణలో ఉన్నింది ఆమె. ప్రధానమంత్రి దగ్గర అదే పనిగా తిరిగి 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 4-5 సార్లు ఈమెను ఎంట పెట్టుకుని తిరిగినాడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ప్రధానమంత్రి దగ్గర పోయి నాకు ప్రత్యేక హోదా కావాలా, నాకు రైల్వే జోన్ కావాలా, ఇంకోటి కావాలా, ఇంకోటి కావాలని అడగల. నాకు శ్రీలక్ష్మి కావాలన్నా నా రాష్ట్రానికి అని చెప్పి తెచ్చుకున్నాడు. ఏం చేసింది? మున్సిపల్ శాఖని గబ్బు పట్టించింది. ఇతర డిపార్ట్మెంట్ లో ఉన్న అధికారులంతా తీసుకొచ్చి మెర్జ్ చేసింది. కోట్లాది